నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కొంపెల్లి మాధవీలత అంటే కొన్ని రోజులుగా చూస్తుంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఇంటర్వ్యూస్లలో తను ఎంత ఫేమస్ అయింది ఏంటి అనేది మనం చూడొచ్చు. అండ్ చాలా వరకు తన సనాతన ధర్మం గురించి తను ఎలా మాట్లాడుతుంది ఏంటి దాని గొప్పతనం గురించి చాలాసార్లు అనేక సందర్భాలలో ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే అయితే తను కొన్నిసార్లు ఇంటర్వ్యూ ద్వారా తను బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి చాలాసార్లు తన మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈరోజు చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అయితే మాధవీలత కొంపెల్ల గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది. అయితే తన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు అయితే పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ తన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. తను అంటే ఉండే విధానమే కావచ్చు, ఏదైనా కూడా తను కట్టుబొట్టు ఏదైనా కూడా చాలా కొంత అంటే ఇప్పుడున్న ట్రెండ్కి లాగా ఉండకుండా చాలా పాత కాలంలో ఎలా అయితే ఉంటారో అలా ఉంటుంది అనమాట. తన స్టైల్తోనే తన కట్టుబొట్టుతోనే చాలా మందిని అట్రాక్ట్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా తను మాట్లాడే విధానం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తన పిల్లల్ని చదివించే విధానం గురించి అనేక సార్లు కూడా మన ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. సో అట్లా అనమాట చాలా మందికి తను ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా తనను తీసుకోవడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడు చూస్తుంటే పాత బస్తీలో అయితే తను ఇక్కడ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఏంటంటే చాలా వరకు ఎక్కువ వరకు ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. కానీ అక్కడ వాళ్ళ గురించి కూడా తను పోరాటం అంటే వాళ్ళకి ఏమేమి కావాలో ఎలాంటివి కావాలో అవి కూడా తను తెలుసుకొని వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ని తీర్చేలాగా తను మాట్లాడడం జరిగింది. అనేక ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అయితే తన ఆస్తి వివరాలు ఏంటి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం మాధవీలత గారు అయితే బీజేపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. అండ్ తన ఆస్తి వివరాలు చూస్తున్నట్టయితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్టయితే పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీస్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఓవైసీపై గెలిచి సత్తా చాటుతానని కూడా తను అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఓడిన తనకు ఒక స్పెషాలిటీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మనం చూద్దాము. ఇక్కడ చూస్తే ఇప్పటివరకు చూస్తుంటే తనకంటే ఒక ప్రత్యేకమైన తన స్టైల్లో అయితే తన ప్రచారం అయితే మొదలు పెట్టారు. ఆ ఇంటింటికి వెళ్ళి మరి అక్కడ అంటే ముస్లిమ్స్ ఎవరున్నా కూడా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి తన ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. తనకి ఓటు వేయాలని కూడా తను అడగడం జరుగుతుంది. వాళ్ళకి అంటే అక్కడ పాత బస్తీల్లో ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని కూడా తను తెలుసుకోవడం జరుగుతుంది. సో చాలా అంటే వినూత్నంగా తను స్టార్ట్ చేసింది. ఎందుకంటే పాత బస్తీ అంటే చాలా వరకు ఏంటంటే భయపడతారు. మనం హైదరాబాద్లో చూస్తున్నట్టయితే పాత బస్తీ అంటే ఎక్కువ ముస్లిమ్సే ఉంటారు, తెలుగు వాళ్ళకి అంత ఎక్కువ ఉండరు, హిందూస్ ఎక్కువ ఉండరు అని చెప్పేసి అనుకుంటారు. కానీ తను మాత్రం వెళ్ళి అక్కడ మాట్లాడడం అన్నీ తెలుసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఓవైసీపై గెలిచి సత్తా చూపిస్తానని కూడా తను ప్రకటన చేశారు. అండ్ ఇక్కడ చూస్తుంటే పొలిటికల్ సైన్స్లో తను మాస్టర్ డిగ్రీస్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ నేను చెప్పినట్టుగానే తను 2 years నుంచి చెప్తూనే ఉన్నారు తను ఎంపీగా నేను పోటీ చేస్తాను, అది కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తానని తను గట్టిగా ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే తనకి సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం, ఆ పద్ధతిలో ఉండాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనేక సార్లు తన ఇంటర్వ్యూస్లలో చెప్పడం జరిగింది. తన కట్టుబొట్టు కూడా అలానే ఉంటుంది. ఆయన పెట్టుకునే బొట్టే కానీ ప్రతి దాని గురించి తను చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తే మన నామినేషన్లో ఆస్తుల వివరాలు ప్రకటించారు మాధవీలత గారు. అండ్ తన మొత్తం ఆస్తి విలువ వచ్చేసి 218 కోట్లు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఇందులో చరాస్తుల విలువ వచ్చేసి 165.46 కోట్లు ఉందన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ స్థిరాస్తుల విలువ వచ్చేసి 55.92 కోట్లు అని కూడా చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ అలాగే మాధవీలత గారి పేరిట అప్పులైతే 27.03 కోట్లు ఉన్నాయని కూడా తను వివరించడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే విరించి లిమిటెడ్లో తనకి 8.92 కోట్ల విలువైన షేర్లు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే అయితే మాధవీలత భర్త కొంపెల్లి విశ్వనాథ్ పేరిట అయితే 56.19 కోట్లు ఉన్నట్టు కూడా చెప్తున్నారు, షేర్ల విలువ చెప్తున్నారు తను. అండ్ ఇక్కడ చూస్తే పీకేఐ సొల్యూషన్స్ వీరా సిస్టమ్స్ గజ్వెల్ డెవలపర్స్లో మాధవీలత గారికి ఎంత అంటే 16.7 కోట్ల షేర్లు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఎలాంటి వ్యవసాయ భూములు వాహనాలు లేవని మాధవీలత గారు అయితే పొందపరచడం జరిగింది తన అఫిడవిట్లో.
అండ్ ఇక్కడ వచ్చేసి తన మీద ఒక క్రిమినల్ కేసు కూడా ఉందని కూడా తను అందులో పొందపరచడం జరిగింది. సో ఇది మన మాధవీలత అంటే బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గారి గురించి తనకు ఆస్తి వివరాలు, అంటే అప్పులు అంటే కేసులు ఉన్న విషయాలు చెప్పిందని, షేర్లు ఎందులో ఉన్నాయి అండ్ తన కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో తను అవన్నీ వివరించడం జరిగింది. సో ఇది మాధవీలత గారి ప్రొఫైల్, తన ఆస్తుల వివరాలు అన్నీ కూడా.